ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. వెల్కమ్ టు సిరి శేఖర్ వ్లాగ్స్. సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. ఈరోజు అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో లక్ష పిడకలతో భోగి మంట వేసి ఈ భోగి పండుగను అంగరంగ వైభవంగా చేయబోతున్నారు. అంతేకాదు లక్ష చామంతి పూలు, గోదాదేవి కళ్యాణము, హరిదాసులు, గంగిరెద్దులు, రంగురంగుల సంక్రాంతి ముగ్గులతో ఈ భోగి పండుగను కన్నుల పండుగగా చేయబోతున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు ఈ గోదావరి జిల్లాలోనే ఉండి సంక్రాంతి వాతావరణం ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇదే అప్పన్నపల్లి బాలాజీ దేవస్థానం. ఇంకా భోగి సంబరాలు మొదలు పెట్టడానికి సమయం ఉంది. ఈలోపు ఆలయ ప్రాంగణం చూసి వద్దాం. చూడండి ఎంత బాగా అలంకరించారో. మొత్తం ఆలయాన్ని చామంతి పూలతో అందంగా అలంకరించుకున్నారు. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి బొమ్మను ఉంచి చుట్టూ చామంతి పూలతో అలంకరించారు. అలాగే ఆలయ గోపురం. చలికాలంలో పొద్దున్నే ఇలా ఆలయాన్ని చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది. ఈరోజు లక్ష చామంతి పూలతో గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. దానికోసం ఇక్కడ దేవతామూర్తులను అలంకరిస్తున్నారు. ఈ చుట్టూ ప్రాంగణం కూడా చూడండి. ఈ స్టేజి అంతా కూడా చామంతి పూలతో అలంకరించారు. అలాగే పైన మొక్కజొన్న, నారింజ పళ్ళతో అలంకరించారు. ఆలయ అర్చకులు ఇప్పుడే కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు. దేవతామూర్తులు చూడండి ఎంత ప్రకాశవంతంగా వెలిగిపోతున్నారో. ఆలయ అర్చకులు ఇప్పుడే కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు. సమయం తెల్లవారుజామున 4 గంటలు అయింది. అర్చకులు హారతి తీసుకొని ఈ ఆలయం చుట్టూ తిరిగి వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఈరోజు కార్యక్రమం కోసం చాలా మంది కళాకారులు తెప్పించారు. డోలు వాయిద్యాలు, గంగిరెద్దులు, హరిదాసుల రాకతో ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా కలకలలాడిపోతుంది. ఇక్కడ గోశాల కూడా ఉంది. ఈ ఆవులు చూడండి చిన్న చిన్నగా ఎంత చక్కగా భలే ఉన్నాయో కదా. ఇవే లక్ష పిడకలు. వీటిని భోగి మంటలో వేసి ఇప్పుడు ఈ భోగి పండుగను జరుపుకోబోతున్నాము. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు అందరూ ఈ పిడకలను మోసుకొని ఈ ఆలయం చుట్టూ తిరిగి వచ్చి భోగి మంటలో వేసి భోగి పండుగను జరుపుకుంటారు. పదండి మనం కూడా వెళ్దాం. మంచు కురిసే సమయంలో పిడకలు మోసుకుంటూ
ఇలా ఆలయ ప్రాంగణం చుట్టూ తిరిగి వస్తుంటే ఆధ్యాత్మిక అనుభూతి చాలా బాగుంది. పిడకలు మోసుకుంటూ ఈ భోగి మంట దగ్గరకు వచ్చేటప్పుడు ఆ దృశ్యాన్ని చూడటానికి మన 2 కళ్ళు సరిపోవు, అంత చూడముచ్చటగా ఉంటుంది. చుట్టూ వందలాది భక్తులు, మధ్యలో భోగిమంట, చుట్టూ గంగిరెద్దులు, హరిదాసులు, ఆలయ అర్చకులు, మేళతాళాల మధ్య ఈ సంవత్సరం ఈ పండుగ చేసుకోవడం చాలా కొత్తగా అనిపించింది. భోగి మంట వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి భోగి మంటను వెలిగిస్తారు. దక్షిణాయనంలో పడిన కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. భోగి రోజు వేసే మంటలు కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తాయి. ధనుర్మాసంలో ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశం ఉండటంతో ఈ సమయంలో ఇంటి ముందు ఆవు పేడతో చేసిన పిడకలు కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుందని, సూక్ష్మజీవులు నశిస్తాయని నమ్మకం. ఇక ఈ భోగి మంటలు పెద్దగా రావటానికి రావి చెట్టు, మామిడి చెట్టు, మేడి చెట్టు వంటి ఔషధ చెట్ల బెరళ్లను కాలుస్తారు. ఇవి కాలటానికి ఆవు నెయ్యి వేస్తారు. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి కావడంతో వాటి నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల శరీరంలోని 72,000 నాడులు ఉత్తేజమవుతాయట. సో ఇది ఫ్రెండ్స్, కోనసీమ జిల్లాలోని అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో 1,00,000 పిడకలతో వేసిన భోగి మంట. దీని తర్వాత సంక్రాంతి కోడి పందాలు, అలాగే 400 సంవత్సరాల చరిత్ర ఉన్న జగ్గన్న తోట ప్రబల తీర్థం వీడియోలను కూడా అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.